వెల్కమ్ టు T24 న్యూస్. బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు ఆహ్వానం మేరకు బొబ్బిలి యుద్ధం జరిగి 268 సంవత్సరాలు అయిన సందర్భంగా అమరవీరులకు, త్యాగమూర్తులకు, ఆయన వీర మహిళలకు నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారని, ఆ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాలు, బడుగు బలహీన వర్గాల అట్టడుగున ఉన్న గ్రామాలను సందర్శించామని, ఆదేశాల మేరకు వెళ్లమని, ఆ పక్క నియోజకవర్గమైన మన్యం జిల్లా పార్వతీపురం సీతానగరం మండలం తామరకండి గ్రామంలో సువర్ణ నదిని సందర్శించడం జరిగిందని, అక్కడ ప్రజలు త్రాగునీటి కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నారని 93 ఆంధ్ర రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మీడియాకు తెలిపారు. మీకు ఇబ్బంది అవుతానా అదే చెప్పులు పట్టుకుంటాయి. అయ్యో మంచి ముసలాన్ని ఇది ఎక్కంతా వాడతారు కదా, అన్నీ అంటే ఉపయోగపడింది వాడతారు. ఉపయోగపడింది వాడతారు. ఇది ఉపయోగపడతా ఇల్లుకి ఏది చెట్ట సూటబుల్ అయితే జల్లింటారు. జల్లించరా అది ఎందుకు, అందుకే మంచి జల్లించుకొని మంచిగా తీసుకుంటారు. చేపలనా ఎగురుతున్నా ఎగురుతారు. అదే అమ్మా నమస్తే. నేను కాకినాడ నుంచి వచ్చాను. మీరు అందరూ ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం వచ్చాను. అంటే అక్కడి నుంచి చూసాము. ఏంటబ్బా ఈ చేపలు పడుతున్నారు అంటే లేదండి ఇక్కడ మంచినీళ్ళు పట్టుకెళ్తారు మా వాళ్ళు అన్నారు. అదైతే మంచినీళ్ళు అంటే ఇక్కడ పొయ్యి తవ్వి ఆ నీళ్ళు పట్టుకెళ్తాం అన్నారు. అదే మరి ఇక్కడ కుళాయిలు అవి ఉండవా? మరి కుళాయి నీరు బాగోదా? ఎక్కువ వచ్చాయి. బాగుంది, టెస్టులు చేశారు. అందుకని మీరు ఈ నీరు వాడతారా? ఊళ్ళో అందరూ కూడా కాదు అన్నం వండుకోవడానికైనా తాగడానికి మరి జబ్బులు ఏమి రావా? కాదు మరి కాలువలో నీళ్ళు అవి తాగితే జబ్బులు వస్తాయి. మరి ఇక్కడే తోవేస్తున్నారు, మీరు ఇక్కడే తోవేస్తున్నారు, ఇక్కడ అక్కడ బట్టలు ఉతికేస్తున్నారు. మరి కాదు అయినా కూడా ఈ నీరు ఇలా తవ్వుతారా? లోతుగా ఈ నీరు వాడతారు. అది కాదు దీంతో తీసి అంటే ఫిల్టర్ వాటర్ తీసి ఇవ్వండి. తాగొచ్చా? వాటర్ ఎందుకు ఎట్రండి అక్కడికి మళ్ళీ సెలవులు పడిపోతాయి. ఇలాగే బాగున్నాయి. ఈ వాటర్ ఇలా తాగమండి, వేడి చేసుకుని తాగుతాం. వేడి చేసుకుని మళ్ళీ తాగుతాం. ఇవి తాగు ఇలా కూడా బాగున్నాయి. అంటే వేడి చేసుకోవడం మంచిదే దేనికైనా. నేను బేబీ నైన్ గారికి వెళ్ళడానికి వచ్చాను. ఇలా బొబ్బులు యుద్ధం జరిగిన రోజుని ఇలా వచ్చాం. మా సోదరులందరూ కూడా మా ఊరు రండి. ఏం పెట్టాము? ఏం జయప్రకాష్ లోకల్ జయప్రకాష్ ఇంటికి రమ్మంటే వచ్చాను. నాకు మా ఇంట్లో అరటికాయలు ఉందన్నా పట్టుకెళ్ళండి అంటే వచ్చాము. సరే ఇలా ఏటుగట్టుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు కనబడ్డారు. ఏంట్రా బాబు అక్కడ తవ్వుతున్నారంటే ఇవన్నీ చెప్పాడు. ఇక్కడ నీరు తాగుతారు అంటే మాకు సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాలు ఏం తెలియదు. ఇలాగ ఇప్పుడు ఈ మధ్యన యూట్యూబ్లోని టీవీలోనే వస్తున్నాయి. ఏజెన్సీలో వెళ్ళి పాపం ఎవరో ఒకరు చూసి అవన్నీ చూసి బాధపడతాం. అయ్యో పాపం వాళ్ళు ఏంటి అని. అలాగే ఇప్పుడు బాగా కూడా నాకు అలాగే అనిపించింది. ఇదేంటిది ఆ ఊర్లో ఇప్పుడు బొబ్బుల పక్కన ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది. ఎక్కడో దిక్కున మంచినీళ్ళు ఉంటాయి కదా, మరి కాలువ నీళ్ళు ఏదో ఏటి నీళ్ళు ఎందుకు తాగుతున్నారు అని వచ్చామన్నమాట.
చాలా సంతోషం. మరి అలవాటు అయిపోయింది. ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ వచ్చి ఊళ్ళోనే. నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ 93 BC కులాల ఐక్యవేద రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 24వ తారీఖున బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన్ గారి ఆహ్వానం మేరకు 24వ తారీఖున బొబ్బిలి యుద్ధం జరిగి 268 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి మా బేబీ నాయన్ గారు ఆహ్వానించడము మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గ్రామాల్లో అన్నీ కూడా తిరగడం జరిగింది. అది కూడా మా కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు గిరిజన గ్రామాలు, పల్లె గ్రామాలు ఒక్కసారిగా మీరందరూ సందర్శించాలని ఆదేశించడంతో ఈ గ్రామంలో బొబ్బిలి నియోజకవర్గం పక్కనున్న మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో సీతానగరం మండలం తామరగండి గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఒక ఏటుగడు సువర్ణముఖి నది ఉంది. ఆ నదిలోంచి వాటర్ తెచ్చుకుంటుంటే నాకు దూరం నుంచి చూసి చాలా ఆశ్చర్యంగా, ఏంటి అక్కడ చేపలు పడుతున్నారేమో అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న ఆడవారితో, బాబు మాకు గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ కింద లిఫ్ట్ పంప్ పెట్టి ఒక ట్యాంక్ కట్టారు, కానీ అది పేరుకే కట్టారు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాని ఫండ్స్ లేక దాన్ని అర్ధాంతరంగా ఆగిపోవడంతో మేము ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఈ నీరు పట్టుకెళ్ళి దీంతోనే అన్నం, చారు, కూరలో వండుకుంటాం, తాగడానికి కూడా ఇదే నీరుతో మేము తాగి జీవనం సాధిస్తున్నామని చెప్పారు. అదేంటమ్మా బోర్లు అవి ఉన్నాయి కదా అని అడిగారు. బోర్లు ఉన్నా కూడా బోర్లో వాటర్తో అన్నం వండుకుంటే పచ్చగా అయిపోతుంది, కాబట్టి మాకు ఈ వాటరే స్వర్ణముఖి నది వాటర్తోనే మేము జీవనం సాధిస్తున్నాం. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, కనీసం ఈ ప్రభుత్వం దృష్టి కన్నా తమరు తీసుకెళ్లాలని నాకు చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే నేను మరి గ్రామ సర్పంచ్ దృష్టిలో పెట్టలేదమ్మా అంటే, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టలేదంటే, ఎమ్మెల్యే గారు ఓట్ల ఎలక్షన్లో తప్ప మరి ఎప్పుడు కూడా రావడం లేదండి, మాకు కనిపించలేదు, కాబట్టి మరి గ్రామ సర్పంచ్ దగ్గరలో మీకు ఉంటాడు కాబట్టి ఆయనతో చెప్పారా అంటే చెప్పేవాడిని అన్నారు. అప్పుడు నేను అక్కడ ఉన్న గ్రామ పెద్దలతో అక్కడ రావులవారి గుడి దగ్గర అందరినీ పిలిపించి అక్కడ సర్పంచ్ గారిని కూడా పిలిపించడం జరిగింది. సర్పంచ్ గారు వెంకటనాయుడు గారు, ఆయన్ని అడగడం జరిగింది, ఏంటి పరిస్థితి, ఆడవారు చాలా ముసలివారు 2 బిందులు 3 బిందులు కాలువ గట్టు నుంచి పైకి ఎత్తుకి నడిచి రావాలంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనారోగ్య ప్రాబ్లమ్స్ అయ్యిందంటే, లేదు సార్ మాకు గత ప్రభుత్వంలో నిధులు రాక మొత్తం బిల్లులు రాక ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అది ఆగిపోయింది, దానికి సంబంధించి పైపులన్నీ పాడైనాయి, ఈ లిఫ్ట్ చేసి ట్యాంక్ నుంచి 27 గ్రామాలకి వాటర్ వెళ్తుంది, అలాంటిది గత ప్రభుత్వం వల్ల ఏమీ చేయలేకపోయాం, ఫండ్స్ లేక బిల్లులు లేక, కాబట్టి తమల ద్వారాగా అయినా మేము ఎమ్మెల్యే గారితో చెప్పాం, మీరు కూడా కొంచెం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మన సీఎం గారి దృష్టిలో పెడితే మాకు మేలు జరుగుతుందని చెప్పి కూడా అక్కడ సర్పంచ్ చెప్పడం జరిగింది. ఆయన అలా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారాగా నేను కోరుకునేది ఏంటంటే, అక్కడ ఎమ్మెల్యే గారు బి విజయచంద్ర గారు, ఆ ఎమ్మెల్యే గారికి ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తున్నది ఏంటంటే, అయ్యా మీరు ఓట్లు వేయించుకొని నెగ్గి అత్యధిక మెజార్టీతో నెగ్గారు, కానీ ఆ గ్రామాలు పార్వతీపురం నియోజకవర్గం అనేది పెద్ద స్మార్ట్ సిటీ ఏం కాదు, బడుగు బలహీన వర్గాలు ఉన్న నియోజకవర్గం, వాళ్ళకి జీవనోపాధి కావాల్సినవి ఏం కావాలో అవన్నీ కూడా మీరు దగ్గరుండి ఒక ప్రోగ్రామ్స్ పెట్టుకుని ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి అడిగి వాళ్ళ కష్టాలు తీర్చే బాధ్యత మీకు ఉంది. ఇది నేను విన్నమించుకుంటున్నాను తప్ప డిమాండ్ చేయట్లేదు, ఎందుకంటే నేను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత బాధ కలిగి యాక్చువల్గా మిమ్మల్ని కలడానికి నాకు టైం లేదు, లేదా మిమ్మల్ని స్వయంగా కలిసి మీ దృష్టిలో పెడుతున్నాం, కాబట్టి ఇది
మీడియా ద్వారాగా మీ దృష్టికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే బేబీ నాయుడు గారి దృష్టికి కూడా పంపిస్తాను. దయించి మొన్న ఒక 2 రోజుల క్రితం బేబీ నాయుడు గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని కలిసి స్వర్ణముఖి నది వాటర్ని మాకు బొబ్బిలి నియోజకవర్గానికి పంపిస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, అది ఆ మెసేజ్ నేను చూసి చదివాను కూడా. కాబట్టి ఈ సందర్భంగా బొబ్బిలి శాసనసభ్యులు మన బేబీ నాయుడు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు స్వార్థంతో పాలిటిక్స్లోకి రాలేదు. వాళ్ళు రాజుల ఫ్యామిలీ. వాళ్ళ తాతగారు మన ఉమ్మడి రాష్ట్రం అంటే మెడ్రాసు, ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడే ఆయన ముఖ్యమంత్రి పదవి చేసిన ఫ్యామిలీ. అలాంటిది స్వార్థం లేని ఫ్యామిలీ కాబట్టి బేబీ నాయుడు గారు కానీ, సుజన్ రంగారావు గారు కానీ, వీళ్ళు ఎవరైనా కూడా వీళ్ళు స్వార్థంతో వీళ్ళు రాజకీయంలోకి రాలేదు. ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో వారు మమ్మల్ని గౌరవించి అంత దూరం నుంచి పిలిచిన మేము ఎప్పుడు కూడా ఆయనకి సపోర్ట్గానే ఉంటాం. కాబట్టి ఇది బేబీ నాయుడు గారి దృష్టిలో కూడా పెడుతున్నాం. బేబీ నాయుడు గారు కూడా చొరవ తీసుకుని మీరు కూడా ఆ గ్రామ ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.